సార్ అదే విధంగా ఇప్పుడు చిన్న పిల్లల గురించి కూడా చెప్పారు కదా! అంటే ఇంకా ఎలాంటి సింప్టమ్స్ వల్ల చిన్న పిల్లలకి లివర్ ప్రాబ్లమ్ ఉందని గుర్తించాలి? అయితే ఇప్పుడు చిన్న పిల్లలు చూడండి, కొంతమంది తిన్న ఎంబడే మోషన్‌కెళ్తారు పిల్లలు. వాళ్ళకి మంచిగా ఫుడ్ పెట్టండి. ఏదైనా కొంచెం స్పైసీ ఫుడ్, కొంచెం పెరుగన్నం అలా కొంచెం చింతపండుతో ఏదైనా పెట్టండి. ఇమ్మీడియేట్‌లీ తిన్నెంబడే మోషన్‌కెళ్ళాలన్న ఫీలింగ్ ఉంటది చూడండి. అది లివర్ ఇంబాలెన్స్ వల్లనే. ఓకే. మన డైజెషన్ అంటే మనం తిన్న ఫుడ్ జీర్ణం కాకపోయేసరికి అది ఇంటెస్టైన్ అనేది ఎంప్టీ చేస్తుంది. ఇంటెస్టైన్ అనేది ఖాళీ చేస్తుంది. ప్రెషర్ ఎక్కువవుతుంది ఇంటెస్టైన్‌కి. కాబట్టి ఇక్కడ లివర్ అనేది ఎప్పుడైనా లివర్, గాల్ బ్లాడర్ ఎలా ఉంటుందంటే మనం ఎంత హెవీ డైట్ తిన్నా సరే ఎంజైమ్స్ పిల్లల్లో డైజెషన్ కెపాసిటీ ఎక్కువుండేదండి ఇంతకుముందు. ఆడుకుంటూ మట్టి తిన్న రోజులు పిల్లలయి. ఇప్పుడు జంక్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే పాలు తాగిన ఇండైజెషన్ వల్ల లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పాలు తాగడం వల్ల కూడా అవి ఇండైజెషన్. ఖచ్చితంగా పాలు కూడా జీర్ణం కావు. ఒకప్పుడు హెల్తీ పాలు దొరికేవండి. ఇప్పుడు దొరికే అన్ని కెమికల్ పాలు. దయచేసి పిల్లలందరికీ కూడా లివర్ బాగుండాలనుకుంటే ఖచ్చితంగా మిల్క్ ప్రొడక్ట్స్‌ని కానివ్వండి, కొంచెం పులుపుని తగ్గించి జంక్ ఫుడ్, మైదా ఇలాంటివన్నీ తగ్గించి రీఫైండ్ ఆయిల్ వాడడం కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ లివర్ మీద ఎఫెక్ట్ పడే ప్రొడక్ట్సే. లివర్ మీద ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి. నేచురల్‌గా తీసుకునే ఫుడ్‌కి లివర్ మంచిగా ఫంక్షన్ చేస్తుంది. ఎప్పుడైతే మనం జంక్ ఫుడ్ మీద ఎప్పుడైతే మనం ఈ అంటే ఎక్కువ పులుపు తిన్నా, ఎక్కువ పెరుగన్నం తిన్నా ఇవన్నీ కూడా ఇండైజెషన్‌ని క్రియేట్ చేస్తాయి. చాలామంది అనుకుంటారు పెరుగన్నం తింటే ఈజీగానే డైజెషన్ అవుతది కదా అని. అందరికి పాలు మంచివి కాదు. ఇప్పుడు మనం తీసుకునే పాలు, పెరుగు, మజ్జిగ ఇవన్నీ కూడా ఎంతవరకు అది నేచురల్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఒక లివర్ పాడవడానికి ఇలాంటివన్నీ చిన్న చిన్న రూట్ కాస్‌లో చిన్న ఇండైజెషన్ ఫుడ్ తీసుకోవడం వల్లనే ఒకరోజు మేజర్ లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. పిల్లల్లో కూడా కోపం, చిరాకు ఉంది అంటే అది లివర్ ప్రాబ్లమే. ఆయుర్వేదంలో మంచి మంచి అంటే ఈ కోపం, ఈ చిరాకు అనేది ఎమోషన్ అనేది లివర్‌కి సంబంధించిన ఎమోషన్. లివర్ బాలేనప్పుడు కోపం, చిరాకు ఉంటది. చాలామంది అనుకుంటారు కోపడితే బీపీ ఎక్కువ ఉంటుందనని. చిన్న పిల్లలు కూడా కోపం, చిరాకు వస్తుంటది. వాళ్ళకి ఎలాంటి బీపీ ఉండదు. బీపీకి దానికి సంబంధం లేదు. కాబట్టి రూట్ కాస్‌లో ఎప్పుడైనా సరే మన ఎమోషన్స్ కూడా ఇక్కడ డిసీజ్ కిందనే చూస్తాం కాబట్టి ఆయుర్వేదంలో ఎమోషన్ అంటే ఎమోషన్స్‌ని కూడా తగ్గించుకోవాలనుకుంటే లివర్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆయుర్వేదంలో చాలా చిన్న చిన్న రెమెడీస్ అండి. ఈ పిప్పల చూర్ణం ఉంటుంది. ఆ పిప్పల చూర్ణాన్ని తేనెలో ఏసుకొని తీసుకుంటే, అల్లం రసం వేసుకొని తీసుకున్నామంటే ఒక పద్ధతి మీద ఖచ్చితంగా లివర్ సమస్యలు ఎంత తీవ్రత ఉన్నా తగ్గిపోతుందనమాట. సార్ అదే విధంగా గర్భిణీ స్త్రీలు లివర్ ఆరోగ్యంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? అయితే చూడండి, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు డే 1 నుంచి ఏం చేశారంటే ఒక థర్డ్ మంత్ స్టార్ట్ అయిందంటే పులుపు ఎక్కువ తినాలనిపిస్తది. చాలా పులుపు చాలా ఎక్కువ తినాలంటే నేచురల్‌గా అనిపిస్తది. వాళ్ళకు లివర్ ఇంబాలెన్స్ వల్లనే అలా అనిపిస్తది. అయితే ఈ పులుపు తినడంలో 2 విధాలండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య ఏమైపోతుందంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఒకప్పుడు మామిడికాయ గాని ఇలాంటివి తినేది. నిమ్మకాయలు అలాంటివి తినేది. అయితే ఇప్పుడు అందరికి ఏమైపోయిందంటే పానీపూరి తినడం, జంక్ ఫుడ్ తినడం, టేస్ట్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి తింటున్నారే తప్ప, ఎలాంటి ఫుడ్ తినమని చెప్పారు ప్రెగ్నెంట్ టైమ్‌లో అని చెప్పేసి పెద్దల్ని అడగండి చెప్తారు. కాబట్టి ఏదైనా సరే నేచురల్‌గా తీసుకునే ఫుడ్డు లివర్‌కి మంచిది. ఆ లివర్ అనేది ఇంటర్నల్‌గా మీ బేబీకి గ్రోత్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువుంటాయి కాబట్టి అంటే మామిడికాయని తినడం వల్ల హెల్తీగా గ్రోత్ ఉంటుందన్నమాట. బేబీ గ్రోత్ కూడా హెల్తీగా ఉంటుంది. కాబట్టి నేచురల్ ఏదైతే పులుపు ఉంటుందో అది తినండి. ఒక ఉసిరికాయ తినండి. ఒక మామిడికాయ తినండి. ఒక చిన్న చింతపండు ఒక్క ముక్క తినండి. అంటే ఆ టేస్ట్ తినాలనిపిస్తుంది అనంటే అక్కడ మీకు దాని అవసరం ఉంది అనమాట మీ బాడీకి. కాబట్టి తినాలనిపిస్తది. ప్రెగ్నెంట్ టైమ్‌లో తినాలనిపిస్తది పులుపు. కాబట్టి ఏదైనా ఒక లిమిట్‌గా తింటే మాత్రం ఖచ్చితంగా బేబీ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళ డెలివరీ టైమ్‌లో కూడా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువుంటాయి. ఎప్పుడైతే మనం టేస్ట్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి పానీపూరియో, జంక్ ఫుడ్ ఇంకేది బిర్యానీలు అలాంటి స్పైసీ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది అనంటే ఇంటర్నల్‌గా మీకు పుట్టబోయే బిడ్డను కూడా ఎఫెక్ట్ పడతది. నార్మల్ డెలివరీ అయ్యేదానికి కూడా అవకాశాలు కూడా తగ్గిపోతాయి. అంటే ఆ ఇంటెస్టైన్ అంతా కూడా ఏమవుతదంటే లాక్ అయిపోయినట్టుంటది. ఎప్పుడైతే మనం అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు స్టమక్ ఎవ్రీ మంత్ పెద్దగా అవుతున్న సైజ్ పెద్దగా అవుతున్న టైంలో కూడా ఏమవుతుందంటే పెల్విస్ బోన్ అనేది లాక్ అయిపోతుంటుందన్నమాట. ఎందుకు లాక్ అవుతుందనంటే మజిల్స్ సహకరించవక్కడ. మజిల్స్, టెండన్స్, నర్వస్ సిస్టమ్ అనేది ఆ పెల్విస్ చుట్టూ ఉండే మజిల్స్ అనేటివి సహకరించకపోవడం వల్ల పెల్విక్ అంతా కూడా లాక్ అయిపోయి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువుంటాయి. కాబట్టి జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ అనేది తగ్గించి నేచురల్‌గా దొరికే ఫుడ్ తీసుకొని ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకున్నప్పుడు మజిల్స్ కూడా రిలాక్స్‌గా ఉంటాయి. అలాంటి టైంలోనే మనకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి.